సో మొత్తానికి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి హోరాహోరీగా కొనసాగుతుంది. దీంట్లో నవీన్ యాదవ్కు సంబంధించి 30 ఓట్లు, దాంతోపాటుగా బీఆర్ఎస్కు సంబంధించి 25, దాంతోపాటుగా బీజేపీకి సంబంధించి 9 ఓట్లు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఓట్లు అయితే పడ్డట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి హోరాహోరీగా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ అయితే వారైతే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూడొచ్చు. సో మొదటగా మాత్రం లీడ్లో మాత్రం బీఆర్ఎస్ ఇంతకుముందు కొనసాగింది. దాంతోపాటుగా ఇప్పుడు కాంగ్రెస్ కాస్త ముందంజలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరికొంత సమాచారం కూడా అందుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో సైలెంట్ ఓటర్స్ ఎవరి వైపు ఉంటారు, సైలెంట్ ఓట్లు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది, ఈ సైలెంట్ ఓట్లతో ఎవరికి జరుగుతుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మనందరం కూడా చూడండి, జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ హాల్లో అభ్యర్థుల ఏజెంట్లకు ఎవరైతే ఉంటారో అభ్యర్థుల వైపు నుంచి వెళ్ళిన ఏజెంట్లకు కనీసం సిట్టింగ్ అంటే కూర్చోవడానికి లేకపోవడంతో అక్కడ నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఏజెంట్లు కూడా బయటకు వచ్చిళ్ళు అంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే కౌంటింగ్ హాల్లో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు కూడా కనీసం కూర్చోవడానికి చైర్లు కూడా వేయని పరిస్థితి. దాంతో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ చాలామంది కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ సో మొత్తానికి షేక్పేట నుంచి మొదలై దాని తర్వాత ఎర్రగడ్డలో ముగుస్తుంది. అంటే 387 పోలింగ్ బూత్ నుంచి 407 వరకు పూర్తి స్థాయిలో అక్కడ పోలింగ్ బూతులలో లెక్కిస్తారు. అక్కడితో మూసే పరిస్థితి కనబడుతుంది. సో షేక్పేటకు సంబంధించి ఇప్పుడు లెక్కింపు అయితే పోస్టల్ బ్యాలెట్ అయితే కొనసాగుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నువ్వా నేనా అన్నట్లుగానైతే కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇటు బీహార్కు సంబంధించిన ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. బీహార్కు సంబంధించి కూడా అక్కడ ఎన్డీఏ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ముందంజలోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎన్డీఏకు సంబంధించి కనబడుతుంది. తెలంగాణలో ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ లీడ్లో కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి. మరి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంతోపాటు ప్రధానంగా కూడా ప్రధానంగా కూడా ఈ పోస్టింగ్కు సంబంధించి జరుగుతున్న లెక్కింపులలో భాగంగా మీరు కూడా నాతో మాట్లాడొచ్చు. సో మీ అభిప్రాయాన్ని కూడా నేను తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మనందరం అయితే చూస్తున్నాం. సో మొత్తానికి లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మీరు చూస్తున్న పరిస్థితులలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా మధ్యాహ్నం 12 కల్లా రిజల్ట్స్ అయితే క్లారిటీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజలు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏజెంట్లకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ ఒకసారి నా నెంబర్ ఇస్తున్నా, పూర్తి స్థాయిలో నాతో మాట్లాడండి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ దాంతోపాటుగా అక్కడ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా నాకు మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయొచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ సరళి అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓటింగ్ సరళి అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీరు కూడా కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. సో మీరు కూడా నాకు మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న సరళి కానీ ఇతరత్ర కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఈ జూబ్లీహిల్స్కు సంబంధించి అనేది ప్రధానంగా చూద్దాం. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఒకసారి చూడొచ్చు. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దానికి సంబంధించి అయితే చూడొచ్చు. బీఆర్ఎస్ కాస్త వెనకబడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్కు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 39 ఓట్లు, బీఆర్ఎస్కు 36 ఓట్లు, బీజేపీకి సంబంధించి 3వ స్థానంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు 10 ఓట్లుగా పడ్డట్టుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు ఆధిక్యం అయితే కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే సరళి చాలా స్పష్టంగా మనందరికీ కనబడుతుంది. సో ఇక్కడ బీహార్కు సంబంధించి కూడా ఎన్డీఏ కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నారు. అక్కడ 85 స్థానాలలో లీడ్లో కొనసాగుతుంది. దాంతోపాటుగా ఇటు
పూర్తిగా మిగతా అన్నీ కూడా జేఎస్పీకి సంబంధించి 3వ స్థానంలో కొనసాగుతుంది. దాని తర్వాత ఎంజీపీకి సంబంధించి 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్కు 36 ఓట్లు, బీజేపీకి 10 ఓట్లు. దాంతోపాటుగా మొత్తం ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 101 ఓట్లు అయితే నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది. జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 39 ఓట్లు అయితే వచ్చాయి. దాంతోపాటు బీఆర్ఎస్కు 36 ఓట్లు, ఇక బీజేపీకి 10 ఓట్లు అయితే వచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా మనందరం కూడా ఆలోచించవచ్చు. సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, మీరు కూడా కాల్ చేయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటివరకు 101 ఓట్లు అయితే నమోదయ్యాయి. దాంట్లో భాగంగా ఇక్కడ ముందంజలో కాంగ్రెస్ ఉంది. 2-3 ఓట్ల తేడాతో నువ్వా నేనా అన్నట్టుగా వారైతే కొనసాగుతుంది. 39 కాంగ్రెస్, 36 బీఆర్ఎస్. దాంతోపాటు 10 స్థానాలలో మాత్రమే 10 ఓట్లతో మాత్రమే 3వ స్థానంలో మాత్రం బీజేపీ ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి మొదలైన కౌంటింగ్కు సంబంధించిన సరళి అయితే మనం చూస్తున్నాం. సో నువ్వా నేనా అన్నట్లుగా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారుతున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఇటు ఒక రెఫరెండంగా భావించవచ్చా లేదా అనేది కూడా ఒకసారి మీరు కూడా నాతో పాటు మాట్లాడి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. దాంతోపాటుగా మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా చూడొచ్చు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మొత్తానికి ఇక్కడైతే కొనసాగుతున్న 10 రౌండ్లకు సంబంధించి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు. ఒక్కో రౌండ్ లెక్కింపు దాదాపుగా 30 నిమిషాలలో పూర్తయ్యే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అయితే ఆధిక్యం కొనసాగుతున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి, చెప్పండి. అవును, ఓకే అండి, రైట్. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చూడొచ్చు. దానికి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి షేక్పేట డివిజన్కు సంబంధించి ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. మొత్తానికి 10 రౌండ్లతోని కౌంటింగ్ అయితే పూర్తయిపోతుంది. సో ప్రతి రౌండ్ కూడా దాదాపుగా 30 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతుంది. అయితే బీహార్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. సో దాంతోపాటుగా ఇక్కడ ప్రధానంగా కూడా జూబ్లీహిల్స్కి సంబంధించిన ఆధిక్యం దిశగా అంటే చాలా రకాల పరిణామాలు అయితే ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే 3-4 పరిణామాలు చూడొచ్చు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి రామచంద్రరావు కూడా చాలా సందర్భాలలో కూడా అని చెప్పిండు రిగ్గింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఓటింగ్కు సంబంధించి పూర్తయిన తర్వాత కూడా రిగ్గింగ్ జరుగుతుంది అంటూ చాలా పోలింగ్ బూతులలోకి వెళ్ళి ఆందోళన, నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొన్ని చోట్ల డబ్బు పంచుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన పరిస్థితి కానీ దాంతోపాటు ఇతరత్ర కూడా చూసే ప్రయత్నం అయితే చూసాం. సో మొత్తానికి 10 రౌండ్లు అండి. ఒక్కొక్క రౌండ్ 30 నిమిషాలు కొనసాగుతుంది. దాంతోపాటు 5-6 రౌండ్ అంటే మధ్యాహ్నం 12 కల్లా పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం అయితే కొనసాగుతుంది. ఈ ఆధిక్యంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ముగిసింది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు. దీంట్లో ఇక కొనసాగుతుంది ఈవీఎంలకు సంబంధించి షేక్పేటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతుంది. అయితే ఈ షేక్పేటకు సంబంధించిన డివిజన్లో ఈవీఎంల కౌంటింగ్కి సంబంధించి అయితే కొనసాగుతుంది. మొత్తానికి 10 రౌండ్లలో కౌంటింగ్ ఉండే అవకాశం ఉంది. సో పూర్తిగా కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇటు మరోవైపు బీహార్లో కూడా ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అక్కడ పూర్తిగా కూడా ఎన్డీఏ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ముందంజలో కొనసాగుతున్న పరిణామం అయితే కనబడుతుంది. దాంతోపాటుగా ఇటు మరోవైపు 95 స్థానాలలో కూడా బీహార్లో బీజేపీ ముందంజలో ఉంది, ఎన్డీఏ ముందంజలో ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. షేక్పేట డివిజన్కి సంబంధించి జరుగుతున్న పరిణామాన్ని అయితే చూడొచ్చు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దపల్లి అండి. ఓట్ల లెక్కింపు సరళి చూస్తున్నారా? ఏ పార్టీ విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది?
రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, సో మొత్తానికి దానికి సంబంధించిన అంశం అయితే మనం చూడొచ్చు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్. సో ఓట్ల లెక్కింపులలో భాగంగా మొదటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. దాంట్లో ముందంజలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలోనే ఉంది. ఇక షేక్పేటకి సంబంధించిన డివిజన్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఈవీఎంలు అయితే ఓపెన్ చేశారు. అక్కడ కౌంటింగ్ అయితే కొనసాగుతున్న తరుణం అయితే మనం చూడొచ్చు. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిగ్గింగ్ ఎపిసోడ్కు సంబంధించి ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించి ఇటు దాంతోపాటు విపక్ష పార్టీలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే వాడివేడిగా కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? చెప్పండి. ఓటింగ్ సరళి చూస్తున్నారా? ఓకే, ఓటింగ్ సరళి కౌంటింగ్ సరళి చూస్తున్నారా? రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, పూర్తి స్థాయిలో కూడా ఈ షేక్పేటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల సరళి అయితే కొనసాగుతుంది. సో దానికి సంబంధించి ఏం జరుగుతుందని చూడొచ్చు. అయితే సీన్ టు సీన్ మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు కానీ రిజల్ట్స్ మొత్తానికైతే ప్రతి రౌండ్ కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా ఒక్కొక్క రౌండ్లో కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి మనం ఒకసారి దాన్ని కూడా మరొకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి దాదాపుగా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదేది వస్తుంది ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్తాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి చాలా సందర్భాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని, దాంతోపాటు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మరికొన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంశాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా వాడివేడిగా కొనసాగుతున్న ఎపిసోడ్ అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది.